హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. సో మనలో చాలామందికి అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలని ఆశ ఉంటుందన్నమాట. కాకపోతే దానికి సంబంధించిన ప్రాసెస్ కానీ అవి ఎవరికి చాలామందికి తెలీదు. దానికి ఉండే అవకాశాలు కూడా చాలామందికి తెలీదు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎంబీబీఎస్ కిర్గిస్తాన్లో చేయాలని చాలామంది అనుకుంటున్నారు. మరి దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి, అంటే అక్కడ ఎక్కడ స్టే చేయాలి, దాని ఫీజెస్ ఎలా ఉంటాయి, ఈ ప్రాసెస్ అంతా మనకి క్లియర్ కట్గా చెప్పడానికి నాతో పాటు డాక్టర్ ఎస్విఎస్ గణేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మా స్టూడెంట్స్, అంటే ముఖ్యంగా మన ఇండియాలో స్టూడెంట్స్ ఎవరైనా ఎంబీబీఎస్ చేయాలనుకుంటే చాలా దేశాలని చూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఎందుకు కిర్గిస్తానే చూస్ చేసుకోవాలి? దానికి ఉండే స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అండి, మనకి ఆల్మోస్ట్ ఒక 4-5 కంట్రీస్ స్టూడెంట్స్ వెళ్తున్నారు ఎంబీబీఎస్ చేయడానికి. అవును. అందులో కిర్గిస్తాన్ ఎందుకు చూస్ చేసుకోవాలంటే, ఇప్పుడు రీసెంట్గా 2021 నవంబర్ 18 ఎన్ఎంసీ గెజెట్ ప్రకారం ఏంటంటే ఎన్ఎంసీ కొన్ని రూల్స్ అనేది పెట్టిందనమాట. ఆ రూల్స్ ఏ కంట్రీస్ అయితే ఫుల్ఫిల్ చేస్తున్నాయో ఆ కంట్రీస్కి ఇప్పుడు మనం చూస్ చేసుకోవచ్చు. వాటిలో వచ్చేసి ఇప్పుడు కిర్గిస్తాన్ ఎందుకు చూస్ చేసుకోవాలి అనేసరికి ఏంటంటే, మనకి బడ్జెట్ అనేది చాలా తక్కువలో కంప్లీట్ అవుతుంది. రెండోది వచ్చేసి ఇండియా నుంచి చాలా దగ్గరగా ఉంటుంది ట్రావెలింగ్ కానీ దేనికైనా కానీ. తర్వాత మన ఇండియన్ హాస్టల్, ఇండియన్ ఫుడ్ మొత్తం అంతా మన గైడెన్స్ లో సర్వేలెన్స్ లో ఉంటుంది అనమాట. మిగతా కంట్రీస్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఫీ స్ట్రక్చర్ ఎక్కువ అవటం కానీ. ఇప్పుడు ఎన్ఎంసీ ప్రకారం ఏంటంటే ఆ రూల్స్, ఎన్ఎంసీ పెట్టిన రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాక్సెప్ట్ చేస్తే ఎక్కడైనా మనం ఎంబీబీఎస్ చేయొచ్చు. స్పెసిఫిక్గా ఈ కంట్రీ అని ఏం లేదు. అందులో కిర్గిస్తాన్ ఎందుకు ద బెస్ట్ అంటే, మనకి ట్రాన్స్పోర్ట్ పరంగా దగ్గరగా ఉంటుంది ఇండియాకి. రెండోది వచ్చేసి ఏంటంటే ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి చాలా మినిమం ఫీజులో ఉంటుంది అనమాట. సో ఏంటంటే నాకు జనరల్గా స్టూడెంట్స్ ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఎలా అయితే స్టూడెంట్ సాటిస్ఫై అవుతాడు, ఈ పాయింట్స్ మీద మాకు మిగతా వాళ్ళకంటే మాకు కొంచెం గ్రిప్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడే కంప్లీట్ చేసి వచ్చాం కాబట్టి మా టీం కూడా ఆల్మోస్ట్ డాక్టర్సే ఉంటారు. సో స్టూడెంట్ ఏ విధంగా అయితే ఏం చేస్తే స్టూడెంట్ సాటిస్ఫై అవుతాడు, ఈ ట్రావెలింగ్ నుంచి అడ్మిషన్ ప్రాసెస్ నుంచి స్టూడెంట్ జాయిన్ అయ్యి అక్కడ హాస్టల్లో సెటిల్ అయ్యేదాకా ప్రతిదీ ఎండ్ టు ఎండ్ మేము గైడెన్స్ ఇప్పిస్తాం. ఎన్ఎంసీ అంటే ఏంటి? ఇప్పుడు ఎన్ఎంసీ అంటే ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ అండి. ఇంతకు ముందు ఎంసీఐ ఉండేది, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండేది. ఇప్పుడు దాన్ని 2021 నుంచి ఎన్ఎంసీ రీప్లేస్ చేసి, ఇంతకు ముందు స్టేట్ వైడ్ ఎవరికి మనకి ఎంసెట్ ఎట్లా ఉండేదో ఏ స్టేట్ కా స్టేట్ ఎగ్జామ్ ఉండేది. తర్వాత నీట్ అనే కామన్ ఎంట్రన్స్ పెట్టేసి ఇండియా మొత్తానికి ఒకటే ఎగ్జామ్ అనమాట. సో నీట్ లో క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్ కూడా ఎలిజిబుల్ అబ్రాడ్ వెళ్ళడానికి. కిర్గిస్తాన్ లో ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి? ఇండియన్స్ కి బెస్ట్ యూనివర్సిటీ ఏది? ఇప్పుడు కిర్గిస్తాన్లో ఏంటంటే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయండి, దాదాపు ఒక 8 to 10 యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్ చూస్ చేసుకోవాల్సింది, మీరు ఎక్కడ ఏ యూనివర్సిటీ చూసుకున్నా మీకు టీచ్ చేసేది వచ్చేసి డాక్టర్సే. సో టీచింగ్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే, జనరల్గా పేరెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, ఎక్కువ ఫీజు ఉంటే బాగుంటుందేమో, ఎక్కువ ఫీజు ఉంటే దానికి స్టాండర్డ్స్ ఉంటాయేమో అని జనరల్గా అనుకుంటారు. కానీ ఏంటంటే ఎక్కడన్నా ప్రొఫెసర్స్ చెప్పేది డాక్టర్సే, క్వాలిఫైడ్ డాక్టర్సే టీచ్ చేయగలుగుతారు. సో ఆల్మోస్ట్ టీచింగ్ అనేది ప్రతి చోట ఒకటే ఉంటుంది. సో మనం ఏం చూస్ చేసుకోవాలనుకుంటే, ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారా, తెలుగు పిల్లలు ఎక్కువ మంది ఉన్నారా లేదా, ఫుడ్ ఎలా ఉంటుంది, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉన్నది, ఇది మనం చూస్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఉంటూ కూడా ఫీ స్ట్రక్చర్ కొంచెం తక్కువగా ఉండాలి. సో అలాంటి యూనివర్సిటీస్ మనం చూస్ చేసుకోవాలన్నమాట. బెస్ట్ ఒక టాప్ ఇప్పుడు మేము ప్రిఫర్ చేసేది వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఏషియా అండి. అది మనకి ఏంటంటే, దాన్నే ఎందుకు ప్రిఫర్ చేయాలి నేను అంటున్నానంటే, జనరల్గా స్టూడెంట్కి కావాల్సింది హాస్పిటల్, యూనివర్సిటీ, హాస్టల్. ఈ 3 ఒకే దగ్గర ఉండే యూనివర్సిటీ కిర్గిస్తాన్లో 1-2 ఉన్నాయి. ఆ 1-2లో ఇది ఒకటి. ఎందుకంటే అయితే హాస్టల్ దూరంగా ఉంటుంది, లేదంటే హాస్పిటల్ దూరంగా ఉంటుంది. 3 ఒకే చోట ఉండి ఒకే కాంపౌండ్లో ఉండేది అయితే యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఏషియా. మేము జనరల్గా ఇంతకుముందు మేము చదివేటప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము కట్ చేసుకుంటూ వచ్చి ప్రతిదీ ఒకే చోట ఉండేటట్టుగా ప్లాన్ చేసుకొని సో ఈ యూనివర్సిటీని చూస్ చేసుకోవడం జరిగింది అనమాట. మీకు ఎలా తెలుసు ఫస్ట్ ఈ యూనివర్సిటీ బాగుంటుంది, అక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది? అంటే యాక్చువల్గా మేము అక్కడి నుంచే గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చాం కాబట్టి జనరల్గా మాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మేము చెక్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, ఈ యూనివర్సిటీ ఏంటంటే మనకి హాస్పిటల్ అటాచ్డ్ ఉంటుంది, హాస్టల్ కూడా అటాచ్డ్ ఉంటుంది. సో స్టూడెంట్ అనేవాడు ఇంకా బయటకు వెళ్ళాల్సిన పని లేదు. సో మార్నింగ్ లేస్తే ఈవినింగ్ వరకు ప్రతిదీ అక్కడే ఉంటుంది వాళ్ళకి. ఈవెన్ క్యాంటీన్ కానీ, మెస్ కానీ, స్టూడెంట్కి అక్కడ ప్లే గ్రౌండ్ కానీ, మొత్తం A to Z ప్రతిదీ అక్కడే అవైలబుల్ ఉంటాయి. ల్యాబ్స్ కానీ అంతా, డాక్టర్స్ కూడా అక్కడ పనిచేసే డాక్టర్సే ఉంటారు కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచి క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. అక్కడ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? కరికులం వచ్చేసి సేమ్ ఇండియన్ కరికులమే ఉంటుంది. మనకి ఎలా అయితే ఉంటాయో ప్రీ క్లినికల్ సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, 19 సబ్జెక్ట్స్ ఉంటాయి అక్కడ కూడా. సో టీచింగ్ పరంగా యాక్చువల్గా ఇండియాతో కంపేర్ చేస్తే ఇండియాకి అక్కడికి డిఫరెన్స్ ఏంటనంటే, ఇండియాలో ఎలా ఉంటుంది అని అంటే
స్టూడెంట్స్ ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది, అవును టీచర్ ఎఫర్ట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో డిమాండ్ లేదు. అంటే లైక్ డిమాండ్ అంటే ఎట్లా, స్టూడెంట్ ఎలా ఉన్నా కానీ వెళ్ళి జాయిన్ అవుతాడు యూనివర్సిటీస్. అవును మనకు బయట అట్లా ఉండదు. మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే తప్పితే నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్ మన దగ్గరికి రారు. సో టీచర్ ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది బయట కంట్రీస్ లో. కిర్గిస్తాన్ ఒకటే నేను అనట్లేదు, జనరల్ గా అబ్రాడ్ చూస్ చేసుకోవచ్చు బ్లైండ్ గా. ఎందుకు అని అంటే టీచర్ ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది డెఫినెట్ గా. ఎప్పుడైతే వాళ్ళ ఎఫర్ట్ ఎక్కువ ఉండి స్టూడెంట్ సాటిస్ఫై అవుతాడో అప్పుడే అప్కమింగ్ బ్యాచెస్ అడ్మిషన్స్ జరుగుతాయి యూనివర్సిటీకి. అక్కడ హాస్టల్స్ ఎలా? ఇప్పుడు హాస్టల్స్ మనవే ఉంటాయండి, మన ఇన్ఛార్జెసే ఉంటారు, మన తెలుగు వార్డెన్సే ఉంటారు, చెఫ్ కూడా మనకి మన ఆంధ్ర చెఫే ఉంటాడు. ఆంధ్ర తెలంగాణ ఫుడ్ ప్రతిదీ A to Z అవైలబుల్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మొత్తం అన్ని మనకి అవైలబుల్ గానే ఉంటాయి. ఓకే. ఎందుకు అంటే ఇప్పుడు MBBS చేయాలనుకుంటే ఇండియాలో చాలా మంది అనుకుంటారు చాలా ఫీజు పెట్టాలి, లక్షల్లో ఖర్చు అవుతుంది, ఇంకా అది మన వల్ల కాదు, చదవలేరు అని అనుకుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి కిర్గిస్తాన్ ఓకేనా, అక్కడ చదువుకోవచ్చా MBBS వాళ్ళు? ఇప్పుడు ఏంటంటే ఇండియాలో మనకి ఆల్మోస్ట్ 24 lakhs మెంబర్స్ రాస్తున్నారు ఇప్పుడు నీట్ ఎగ్జామ్ చూసుకుంటే. ఉన్న సీట్స్ చూస్తే 55,000 ఉన్నాయి. అంటే 40 స్టూడెంట్స్ లో ఒకరు మాత్రమే డాక్టర్ అవ్వగలుగుతారు. సో రిమైనింగ్ 39 స్టూడెంట్స్ కి ఆప్షన్ లేదు. వాళ్ళు బైపీసీ తీసుకున్నారంటే 80 to 90% డాక్టర్ అవ్వాలనే ఉద్దేశంతోనే తీసుకుంటారు. ఎందుకంటే రిమైనింగ్ కోర్సెస్ చాలా తక్కువ మంది చూస్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఏమవుతుందనంటే మినిమం ఇప్పుడు ఇంజనీరింగ్ తీసుకున్నా కానీ ఇండియాలో మినిమం ఇయర్లీ 2.5 to 3 lakhs లేని యూనివర్సిటీస్ లేవు. సో మనకి అదే 2.5 lakhs లో MBBS కంప్లీట్ అవుతుంది బయట. సెమిస్టర్ కి 1.3 lakhs మనకి USA లో చార్జ్ చేస్తున్నాం మేము. సో ఇయర్ కి 2.6 lakh అవుతుంది. అది వేరే బేసిక్ ఫీజ్ అనమాట. అది అబ్రాడ్ వెళ్ళి ఆ ఫీజులో కంప్లీట్ అవ్వడం అనేది చాలా బెటర్ ఆప్షన్. దానికి తోడు సెమిస్టర్ వైజ్ గా కట్టుకోవచ్చు, ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు, ఇన్స్టాల్మెంట్స్ లో చేసుకోవచ్చు, లోన్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఇంకా ద బెస్ట్ ఆప్షన్ అనమాట స్టూడెంట్స్కి. సో మిడిల్ క్లాస్ పిల్లలు కూడా వెళ్ళి వాళ్ళ కళలు సాకారం చేసుకోవచ్చు. ఓకే. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఏషియాలో ఫీజెస్ ఎలా ఉంటాయి, అంటే ట్రావెల్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన టికెట్ రేట్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అండి సెమిస్టర్కి 1.3 lakh అండి యూనివర్సిటీ ఫీజు. సో దాని సెమిస్టర్ వైజ్ గా స్టూడెంట్ పే చేసుకోవచ్చు. మొత్తం 11 సెమిస్టర్స్ ఉంటాయి, సేమ్ లైక్ ఇన్ ఇండియా. ఇండియాలో కూడా 5.5 years సేమ్ అదే కాన్సెప్ట్. అక్కడ కూడా 4.5 years వచ్చేసి స్టడీ ఉంటుంది, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది, హాస్పిటల్లో వర్క్ చేయాల్సి ఉంటుంది లాస్ట్ ఇయర్. సో సేమ్ ఇండియాలో ఏదైతే ఉంటుందో సేమ్ కరికులం, సేమ్ ప్రాసెస్, సేమ్ డ్యూరేషన్, మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఇది రికగ్నైజ్డా కాదని మీరు ఎలా తెలుసుకోవాలనుకుంటే వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ అనేసి వెబ్సైట్ ఉంటుంది. మీరు దాంట్లోకి వెళ్ళేసి కంట్రీ నేమ్, యూనివర్సిటీ నేమ్ చెక్ చేసుకుంటే అందులో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఎప్పుడు అయింది, NMC అప్రూవ్ చేసిందా లేదా. సో ప్రతిదీ మీరు అందులో చెక్ చేసుకోవచ్చు, ఏ యూనివర్సిటీ అయినా కానీ. అందులో ఉంది అని అంటే ఇట్ ఇస్ అప్రూవ్డ్ అనమాట, యాక్సెప్టెడ్ వరల్డ్ వైడ్. ఆ డిగ్రీ ఎక్కడైనా వ్యాలిడ్ అవుతుంది. ఎలా అప్లై చేసుకోవాలి అసలు అబ్రాడ్? ఇప్పుడు ప్రాసెస్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత స్టూడెంట్స్ వాళ్ళకి నీట్ ఎగ్జామ్ ఈవినింగే కీ షీట్ వస్తుంది, వాళ్ళకి అట్లీస్ట్ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ఐడియా ఉంటుంది. సో దాని ప్రకారం ఏంటంటే నీట్ క్వాలిఫై అవుతున్నాడు అంటే 10th ఇంటర్ నీట్ క్వాలిఫై అవుతున్నాడు అని అంటే సరిపోతుంది. ఈ 10th ఇంటర్ పెట్టగానే అడ్మిషన్ అనేది అప్లై అయిపోతుంది. సో అడ్మిషన్ అప్లై అయిన తర్వాత మేము స్టూడెంట్కి అడ్మిషన్ లెటర్ రిలీజ్ చేస్తాము. చేసిన తర్వాత కూడా వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. అడ్మిషన్ లెటర్ లో కింద యూనివర్సిటీ లింక్ ఉంటుంది, ఆ లింక్ లోకి వెళ్ళి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ నేమ్ అన్ని ఎంటర్ చేసి వాళ్ళు యూనివర్సిటీలో చెక్ చేసుకోవచ్చు. అసలు మా అడ్మిషన్ జరిగిందా లేదా, ఎప్పుడు జరిగింది, ఎవరి ద్వారా జరిగింది, ప్రతిదీ వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. అంతా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అనమాట. ఇంకా స్టూడెంట్ వన్స్ జాయిన్ అయిన తర్వాత వీసా కూడా ఆన్లైన్ వీసా ఉంటుంది. కిర్గిస్తాన్కి వేరే కంట్రీస్ అయితే ఇంటర్వ్యూస్ అవి ఉంటాయి. సో ఈ కంట్రీకి స్టూడెంట్కి ఆ హెడ్ ఏక్ కూడా ఏమి ఉండదు, ఆన్లైన్ ఈ వీసా. సో స్టూడెంట్ ఇంటి దగ్గరే ఉండొచ్చు. వీసా వచ్చిన తర్వాత డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి మనకి ఫ్లైట్ ఉంది. సో డైరెక్ట్గా మనకి ఇక్కడ హైదరాబాద్ నుంచి అయితే మధ్యలో హాల్ట్ ఉంటుంది, షార్జా నుంచి వెళ్ళాలి. లేదు ఢిల్లీ నుంచి అనుకుంటే డైరెక్ట్ 3 hours డైరెక్ట్ ఫ్లైట్ ఉంది అనమాట. ఆ ఫ్లైట్ టికెట్స్ కానీ స్టూడెంట్స్ లోన్స్ కానీ ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఎర్లీగా మనం బుక్ చేసుకున్నట్లయితే 20,000 వన్ వే వచ్చేస్తుందండి. అప్ అండ్ డౌన్ వచ్చేసి 35 ఈ రేంజ్ లో మనకి అప్ అండ్ డౌన్ కూడా టికెట్ అయిపోతుంది. స్టూడెంట్ లోన్స్ కూడా మేము మాక్సిమం అన్ని A to Z ప్రతిదీ మేమే చూసుకుంటాం అనమాట వాళ్ళకి. ఇప్పుడు నార్మల్ గా USA లో అయితే మినిమం 20 lakh అకౌంట్ లో ఉండాలి. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదండి, మనకి స్టూడెంట్ మినిమం ఇంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని కానీ ఎటువంటి ఏమీ ఉండదు. జస్ట్ వాళ్ళకి ఏంటంటే ఆ సెమిస్టర్ ఫీజు వాళ్ళ దగ్గర ఆ నిమిషానికి ఉంటే సరిపోతుంది అంతే. ఆ సెమిస్టర్ కట్టిన 1.3 lakh అనేది వాళ్ళ దగ్గర ఉంటే స్టూడెంట్ బయలుదేరేసేయచ్చు. అక్కడికి వెళ్ళి అక్కడ పార్ట్ టైమ్స్ కానీ అట్లా చేసుకుని. ఇది జనరల్ గా మెడికల్ స్టూడెంట్స్ పార్ట్ టైం ప్రిఫర్ చేయరండి, వాళ్ళకి టైం కూడా ఉండదు జనరల్ గా. సో మిగతా అంటే యూజీ తర్వాత వాళ్ళకి ఛాన్స్ ఉంటాయి తప్పితే యూజీ అంటే జస్ట్ ఇంటర్మీడియట్ అయిన పిల్లలు కాబట్టి మాక్సిమం పార్ట్ టైమ్స్ ప్రిఫర్ చేయరు. అక్కడ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడికి వచ్చి అంటే ఇండియాలో ఎగ్జామ్ రాయాలంటే దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు ఏంటంటే అండి NMC ఏం పెట్టిందనంటే
ఎక్కడ ఎంబీబీఎస్ చేసినా, ఇండియాలో అవనివ్వండి, బయట కంట్రీ అవనివ్వండి, ఎక్కడ ఎంబీబీఎస్ చేసినా కూడా నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రాయాల్సిందే. లైక్ ఇండియాలో సీట్ రాక 1.5 crore పెట్టి సీట్ కొనుక్కున్న వాళ్ళైనా కానీ, అబ్రాడ్ వెళ్ళి 20-25 lakhs కంప్లీట్ చేసుకుని వచ్చిన వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ ఒకటే ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎంబీబీఎస్ ఎక్కడ చేసినా ఒకటే. అలాంటప్పుడు అంత మనీ ఇక్కడ వేస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మరి అలా వేస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు? నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అండి, అంత అమౌంట్ మేము పెట్టాలి అనుకునేటప్పుడు ఎక్కడన్నా ఒకటే కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది, ప్రతి కంట్రీస్ నుంచి ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళకి, సో ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, టెక్నాలజీ కూడా మోడర్న్ టెక్నాలజీ ఉంటుంది ఇండియాతో కంపేర్ చేసుకుంటే. సో నా సజెషన్ ఏంటంటే ఈవెన్ డబ్బులు పెట్టే కెపాసిటీ ఉన్నా కూడా వాళ్ళ ఆ మనీని రేపు పీజీ ఉంది, యూజీతో అయిపోవట్లేదు, ఎంబీబీఎస్ ఈజ్ వెరీ లాంగ్ జర్నీ, నెక్స్ట్ పీజీకి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్కి యూజ్ చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే యూజీకి అంత అమౌంట్ పెట్టడం అనేది వర్త్ కాదు, వెన్ వీ హ్యావ్ సచ్ అదర్ ఆప్షన్స్. పీజీకి మళ్ళీ ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు పీజీ చేయాలనుకునే వారు కిర్గిస్తాన్లోనో జార్జియాలోనో చేసే అవకాశం లేదు. సో ఆ మనీ ఏదన్నా ఉంటే పీజీకి ఇక్కడ ఇండియాలో యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు వీసా ఈజీగా తీసుకోవచ్చా, లేదంటే దానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? వీసా ఇమీడియట్ గా వచ్చేస్తుంది. వన్స్ స్టూడెంట్ పాస్పోర్ట్ అనేది మేము అప్లై చేస్తాము స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత. సో వీసా అనేది 3 to 4 working days లో ఖచ్చితంగా డెఫినెట్ గా స్టూడెంట్ కి వీసా వస్తుంది. 100% సక్సెస్ రేషియో అనమాట, 99% కూడా కాదు, ప్రతి స్టూడెంట్ కి వీసా వస్తుంది. అది మా రెస్పాన్సిబిలిటీ 100%. ఇప్పుడు USA లో ట్రంప్ ఏవైతే కొన్ని పెట్టారు అట్లా ఇక్కడ కూడా ఇక్కడ ఏం లేదండి. లోకల్ మినిస్ట్రీ కూడా మనకి ఇండియన్స్ కి కంప్లీట్ సపోర్ట్ గా ఉంటుంది. సో స్టూడెంట్ కి కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లోకల్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మనతో, ఎందుకంటే మనం వెళ్ళే కోర్స్ కున్న రెస్పెక్ట్ కూడా అలా ఉంటుంది. అక్కడ మనం మెడిసిన్ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి అక్కడ లోకల్ డాక్టర్స్ అవ్వచ్చు, లోకల్ పీపుల్ కావచ్చు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మనతో. ఓకే, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఏషియా గురించి ఫుల్ డీటెయిల్స్, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రాసెస్ ఏంటి, అసలు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అని, అంటే దానికి సంబంధించిన ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అండి, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఏషియా వచ్చేసి మనకి బిష్కేక్ సిటీ నుంచి, బిష్కేక్ అనేది కిర్గిస్తాన్ క్యాపిటల్ అండి, అక్కడ నుంచి 1.5 hour జర్నీ ఉంటుంది మనకి ఎయిర్పోర్ట్ నుంచి. సో విత్ ఇన్ 1.5 hour స్టూడెంట్ అక్కడ క్యాంపస్ రీచ్ అవుతాడు. అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే, మనకి సెమిస్టర్ కి 1.3 lakh అనేది ఫీజు నేను ఆల్రెడీ చెప్పాను. 11 సెమిస్టర్స్ అవన్నిటికీ ఒకటేసారి పే చేయాలా? ప్రతిదీ సెమిస్టర్ వైజ్ చేసుకోవచ్చు అండి, ఏది కూడా ప్రీ పేమెంట్ అనేది ఉండదు. స్టూడెంట్ వన్స్ సెమిస్టర్ కాలేజ్కి వెళ్ళిన తర్వాతే పే చేసుకోవచ్చు. పే చేసుకున్న తర్వాత ఏ సెమిస్టర్ కి ఆ సెమిస్టర్ వైజ్ గా పే చేసుకుంటాడు. హాస్టల్ కూడా మన క్యాంపస్ లోపలే ఉంది కాబట్టి హాస్టల్ కి వచ్చేసి $200 అండి, అంటే అరౌండ్ 18,000-17,000 పడుతుంది మనకి, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ పర్ మంత్. సో ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే, వన్స్ మనకి స్టూడెంట్ మన ద్వారా జాయిన్ అయిన తర్వాత 10th, ఇంటర్మీడియట్, పాస్పోర్ట్, నీట్ స్కోర్ కార్డ్, ఈ 4 అనేది రిక్వైర్మెంట్స్ అంతే, ఖచ్చితంగా ఉండాలి. ఈ 4 ఉన్న తర్వాత వీసా అప్లై చేసి స్టూడెంట్ ని తీసుకెళ్లేది కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మాది. వీసా లేకపోయినా మనం ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ చేసుకోవచ్చా? లేదండి, వీసా డెఫినెట్ గా ఉండాలి. వీసా డెఫినెట్ గా ఉండాలి. వీసా అప్రూవ్ చేయించే బాధ్యత మాది. 100% రెస్పాన్సిబిలిటీ మాది ఉంటుంది. ఏదో తీసుకెళ్లి వదిలేసామన్నట్టు కాకుండా స్టూడెంట్ గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చే వరకు కూడా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకుంటాం. మిమ్మల్ని నమ్మి స్టూడెంట్స్ ఎందుకు రావాలి? అదేనండి, ఇప్పుడు ఏంటంటే మేము జనరల్గా అక్కడే చదివి వచ్చాం కాబట్టి అక్కడ మైనసెస్ ఏంటి, అక్కడ స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, అవన్నీ మేము రెక్టిఫై చేసుకొని మా పర్సన్ కంప్లీట్గా 24/7 పేరెంట్ ఎప్పుడైనా కాంటాక్ట్ అయ్యే విధంగా ఆ యూనివర్సిటీలో ఒక పర్సన్ ఉంటాడు. ఇక్కడ మా ఆఫీసెస్ ఉన్నాయి, హైదరాబాద్, విజయవాడ, విజయనగరం, తర్వాత గుంటూరు, ఈ 4 ప్లేసెస్లో మన ఆఫీస్ ఉన్నాయి. సో పేరెంట్ ఇక్కడ ఆఫీస్లో టచ్లో ఉండొచ్చు. స్టూడెంట్కి అక్కడ చూసుకోవడానికి లేడీస్ వార్డెన్ ఉంటారు, జెంట్స్ వార్డెన్ ఉంటారు. సో కంప్లీట్గా స్టూడెంట్ మా సూపర్విజన్ లో ఉంటాడు అనమాట. ఓకే, నీట్ లో ఒకవేళ టాపర్ అయితే ఆ స్టూడెంట్ కి ఏమైనా అక్కడ ఫ్రీ సీట్ వచ్చే అవకాశాలు అట్లాంటివి? స్టూడెంట్ కి మంచి స్కోర్ గనక ఉంటే గనక, అంటే లైక్ రిజర్వేషన్ మూలంగా సీట్ రాని వాళ్ళు చాలా మంది ఉంటారు, బాగా చదివినప్పటికీ రిజర్వేషన్ పరంగా పోయిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కంప్లీట్ ఫ్రీ సీట్ అనేది ఏమి ఉండదు, కానీ స్కాలర్షిప్ విధంగా ఎంతో కొంత ఫీజు అయితే వాళ్ళకి తగ్గుతుంది అనమాట, వాళ్ళ స్కోర్ బేస్డ్ అని. కరికులం, క్లాసెస్ ఇవన్నీ ఎలా ఉంటాయి అక్కడ? ఇప్పుడు కరికులం వచ్చేసి సేమ్ మన ఇండియన్ కరికులం ఉంటుందండి. 19 సబ్జెక్ట్స్ ఉంటాయి, మొత్తం 4.5 years టీచింగ్ ఉంటుంది. క్లాసెస్ వచ్చేసి మార్నింగ్ మనకి 10 నుంచి ఈవినింగ్ 5:30-6 వరకు ఉంటాయి. ఈవినింగ్ అంతా కోర్స్ అంతా అదే క్లాసెస్ మొత్తం వాళ్ళకి షెడ్యూల్ అంతా కంప్లీట్ అయ్యాక కూడా 1.5 hour స్టడీ అవర్స్ ప్రోగ్రామ్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం అనమాట. అఫిలియేటెడ్ హాస్పిటల్స్ వీటి గురించి చెప్పండి, దాని డీటెయిల్స్ ఎలా ఉంటాయి, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? అక్కడ ఏంటంటే అండి, మనకి అటాచ్డ్ హాస్పిటల్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, గవర్నమెంట్ హాస్పిటల్ అది, సో ఓపీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఓపీ ఎక్కువ ఉంటుందో పేషెంట్కి తర్వాత స్టూడెంట్కి కమ్యూనికేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఐడెంటిఫై చేస్తారు డైలీ. జనరల్గా మనకి అటాచ్డ్ హాస్పిటల్ ఉండటం వల్ల స్ట్రెంత్ కూడా మనం లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకుంటాం అనమాట. క్లాస్కి 15 members ఉంటారు.
15 మెంబర్స్ ఉంటారు. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్ ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు అనేది టీచర్కి తెలుస్తుంది. సో ఎవరు స్కిప్ అవుతారనే ఆప్షన్ కూడా లేదు, ఛాన్స్ కూడా లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైము హాస్పిటల్ అటాచ్డ్ ఉండటం వల్ల స్టూడెంట్స్ ఫ్రీగా ఉన్నప్పుడు లేదా ఖాళీగా ఉన్నప్పుడు లీజర్ టైంలో కూడా వాళ్ళు వెళ్ళి హాస్పిటల్ రౌండ్స్ వేసుకుంటే ఆ డాక్టర్స్తో కాంటాక్ట్లో ఉంటే వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళకి చూపిస్తారనమాట, టైమింగ్స్తో సంబంధం లేకుండా. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సాటర్డే వాళ్ళ క్లాసెస్ లేవు, ఆఫ్టర్నూన్ వాళ్ళు వెళ్ళి హాస్పిటల్లో కూర్చోవచ్చు. సో జనరల్గా మ్యాక్సిమం నాలెడ్జ్ వాళ్ళు గ్యాదర్ చేసుకోవచ్చు అనమాట. స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉండాలే కానీ మ్యాక్సిమం నాలెడ్జ్ వాళ్ళు గెయిన్ చేయొచ్చు. ఓకే, వాళ్ళు అక్కడ అంటే వాళ్ళకి నచ్చిన కోర్స్ చేసి అక్కడే జాబ్ చేసుకునే అవకాశం కూడా ఉందండి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎన్ఎంసీ రూల్లో వన్ ఆఫ్ ద రూల్ ఏంటంటే మనం ఏ కంట్రీలో అయితే ఎంబీబీఎస్ చేస్తున్నామో ఆ కంట్రీ మనకి రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేయాలి. ఆ కంట్రీలో లైక్ మనం ఇప్పుడు కిర్గిస్తాన్లో చేస్తే కిర్గిస్తాన్ గవర్నమెంట్ మనకి రిజిస్ట్రేషన్ ఇవ్వాలి, అంటే ఆ కంట్రీలో మనం డాక్టర్గా చేయగలిగే అవకాశాన్ని కల్పించాలి. సో ఆ ఆప్షన్ ఉంది కాబట్టి స్టూడెంట్ అక్కడే జాబ్ చేయాలన్నా కూడా చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎక్కడైనా చేసుకోవచ్చు, ప్రతి చోట చేసుకోవచ్చు. ఇండియాలో చేయాలంటే మాత్రం మన ఇండియా పెట్టే ఎగ్జామ్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఎఫ్ఎంజీ, ప్రెసెంట్ ఎఫ్ఎంజీ నడుస్తుంది. రేపు నెక్స్ట్ ఇయర్ నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఎగ్జామ్ అనేది రాయాలి కాబట్టి ఇండియాలో చేయాలనుకుంటే మాత్రం ఆ ఎగ్జామ్ రాయాల్సింది. అక్కడ చదివి వచ్చినా ఖచ్చితంగా రాయాలి, ఇక్కడ చదివినా కూడా రాయాలి, ఇండియాలో చదివిన స్టూడెంట్స్ కూడా రాయాలి. ఒకవేళ ఇక్కడ చదివి అక్కడ చేయాలంటే ఎక్కడ చదివి అక్కడ చేయాలనుకుంటే రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డిగ్రీ ఎక్కడైనా వ్యాలిడ్. అక్కడ చదివిన డిగ్రీ ఇండియాలో రావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలి. మీ కన్సల్టెన్సీని ఎందుకు చూస్ చేసుకోవాలి స్టూడెంట్స్? అదేనండి, ఇప్పుడు మా కన్సల్టెన్సీని ఎందుకు చూస్ చేసుకోవాలంటే మా కన్సల్టెన్సీలో చాలా వరకు ఏంటంటే కంప్లీట్గా డాక్టర్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందనంటే స్టూడెంట్కి జస్ట్ ఏదో అడ్మిషన్ పరంగానే కాదు, అకాడమిక్స్ పరంగా కూడా స్టూడెంట్కి ఎవ్రీ మినిట్ ఏ టైంలో అయినా కానీ వాళ్ళు ఎలా చదవాలి, ఏం చదవాలి, స్టూడెంట్కి కంప్లీట్ యూనివర్సిటీ తరపు నుంచి కాకుండా కన్సల్టెన్సీ మా తరపు నుంచి కూడా వాళ్ళ గైడెన్స్ అనేది ఉంటుంది. రెండవది ఏంటంటే మా పర్సన్ అక్కడే ఉండటం వల్ల స్టూడెంట్కి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఇమీడియట్గా మా కన్సర్న్ పర్సన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. ఫైనల్ ఇయర్ వరకు స్టూడెంట్ని పంపించి మళ్ళీ వాడిని గ్రాడ్యుయేట్ అయ్యి ఇండియా వచ్చే వరకు కంప్లీట్గా మేము వాళ్ళతో ఇన్వాల్వ్ అయి ఉంటాం జర్నీ, త్రూఅవుట్ ద జర్నీ. ఓకే, ఇండియాలో మీ కన్సల్టెన్సీని చూస్ చేసుకోవాలంటే మిమ్మల్ని మీ డీటెయిల్స్ తెలియాలంటే ఏం చెప్తారు? అంటే ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి? విజయవాడ కానీ హైదరాబాద్ కానీ? మనది న్యూ వేవ్ కన్సల్టెన్సీ అండి. న్యూ వేవ్ కన్సల్టెన్సీ మనది ఇప్పుడు విజయవాడ, హైదరాబాద్, విజయనగరం, గుంటూరు ఈ 4 బ్రాంచెస్లో ఉన్నాయి. నెంబర్ ఇప్పుడు డిస్ప్లేలో పెడతాము. సో ఈ కాంటాక్ట్ నెంబర్స్ ద్వారా వాళ్ళు ఎనీ టైం మాకు అప్రోచ్ అవ్వచ్చు అనమాట. ఓకే, అక్కడ చదివి అంటే అబ్రాడ్లో చదివేసి వచ్చిన తర్వాత స్టూడెంట్స్కి ఇక్కడ మీరు ట్రైనింగ్ ఇస్తారా? అంటే ఇక్కడికి సంబంధించిన ఎగ్జామ్ కోసం? అవునండి, స్టూడెంట్కి జనరల్గా ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మేమే ఫ్రీగా మెటీరియల్ వాళ్ళకి ప్రొవైడ్ చేయటం. ఇండియాలో వచ్చిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ రాయాలంటే 19 సబ్జెక్ట్ని షార్ట్ చేసి ఇంపార్టెంట్ నోట్స్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఇయర్ నుంచే మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళు బయటికి రాగానే ఫస్ట్ అటెంప్ట్లో ఎగ్జామ్ క్లియర్ చేసేయగలిగేటట్టుగా ఉంటారనమాట. ఇప్పుడు బయట కన్సల్టెన్సీలకి మనకి వన్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇది కూడా. మీరు ఫ్రీగా బుక్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. మా స్టూడెంట్స్ అందరికీ మేము ఫ్రీగా నోట్స్ ప్రొవైడ్ చేస్తాము. ఆ 19 సబ్జెక్ట్ని సింప్లిఫై చేసి ఎలా అయితే ఏం చదివితే వాళ్ళు ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో అంత వాస్ట్ సిలబస్ని మేము సింప్లిఫై చేసి ఇస్తాం స్టూడెంట్. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం చెప్తారు అంటే? ఇప్పుడు జనరల్గా అదేనండి, ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే డాక్టర్ అవ్వాలి అని అనుకొని ఈ ఫీజెస్ మన ఇండియాలో కట్టుకోలేమనే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆ ఫీజెస్ కూడా ఇండియాలో ఎలా ఉందంటే అండి 1 crore ఒక సీట్ వస్తుందంటే 1.10 crore ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. ఈ డిమాండ్ పెరగటం వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు ఖచ్చితంగా ఇండియాలో చేసే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఉన్న ఆప్షన్ ఏంటంటే ఇలాంటి కంట్రీస్ వాళ్ళు చూస్ చేసుకోవటం వల్ల ఏంటంటే సేమ్ ఎక్కడికంటే ఎక్కువ నాలెడ్జ్ వాళ్ళు సంపాదించుకోగలుగుతారు, ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. ల్యాబ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండడం వల్ల వాళ్ళకి సబ్జెక్ట్ బాగా వస్తుంది, అదేవిధంగా వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువగా సంపాదించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎంబీబీఎస్ చేయడానికి కిర్గిస్తాన్ కాకుండా ఇంకా అబ్రాడ్లో ఏ యూనివర్సిటీస్ అయితే బెస్ట్ అని మీరు చెప్తారు? జనరల్గా ఏంటంటే మేము ప్రిఫర్ చేసేది కిర్గిస్తాన్ అండి, ఎందుకంటే మేము చేసేది మాకు తెలిసింది అదే కాబట్టి. జనరల్గా ఉన్నాయి, ఇంకా జార్జియా వెళ్తున్నారు, సెంట్రల్ అమెరికా వెళ్తున్నారు, రష్యా వెళ్తున్నారు. వీటిలో ఏంటంటే యూనివర్సిటీస్ ఎక్కువ ఉన్నాయి. స్టూడెంట్స్ ఒక్కొక్క యూనివర్సిటీలో 10 మంది స్ప్లిట్ అవుతూ వెళ్తారు. సో దానివల్ల ఏంటంటే ఏ యూనివర్సిటీ కూడా కంప్లీట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేదు. ఇప్పుడు మనం ఏంటంటే మినిమం 100 to 150 స్టూడెంట్స్ వెళ్తారు ఎవ్రీ ఇయర్ మన నుంచి. సో కంప్లీట్ ఫోకస్ అక్కడ ఉంటుంది. వాళ్ళకి హాస్టల్ పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ హాస్టల్స్ కూడా వాళ్ళకి కంప్లీట్లీ ఫుల్లీ ఫర్నిష్డ్ హాస్టల్స్ ఉంటాయి. సో రూమ్కి 3 మెంబర్సే ఉంటారు. సో వాళ్ళ ఏరియా వాళ్ళ ఫ్రెండ్స్ తరపున వాళ్ళు ఒక రూమ్లో ఉండొచ్చు, చాలా ఫ్రీగా ఉంటుంది. హాస్టల్ కూడా వచ్చేసి ఏంటంటే మనకి 3 times మన ఇండియన్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది, ఆంధ్ర ఫుడ్డే ఉంటుంది. ఒకవేళ అంటే
ఫ్రాడ్స్ చాలా మంది ఉంటారు. ఎంబీబీఎస్ నీట్ కి సంబంధించి ఫీజు ఇంత పే చేయాలి, అంత పే చేయాలి, ఫస్టే అంటే ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఆ డీటెయిల్స్ ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలి. జనరల్ గా ఏంటంటే అండి, చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఫస్ట్ ఇంతే చెప్తారు కానీ కంప్లీట్ అయ్యేసరికి ఎంత అవుతుంది, వాళ్ళు 20 చెప్పిన అది 40 అవ్వచ్చు, 50 అవ్వచ్చు. ఫేస్ చేసిన ఒక సిచువేషన్ కూడా ఉందన్నమాట. సో దీనికి మేమేం చెప్తున్నాం అంటే యూనివర్సిటీ ఫీజు ఏదైతే ఉందో దానికి స్టూడెంట్ మా దగ్గర జాయిన్ అయిన రోజే మేము కంప్లీట్ నోటరైజ్డ్ అగ్రిమెంట్ ఇస్తాం స్టూడెంట్ కి. ఫీజు పరంగా ఎటువంటి ఇంక్రీజ్ అనేది ఉండదు. ఏదన్నా మారుతుంది అంటే స్టూడెంట్ పర్సనల్ గా పెట్టుకునే ఎక్స్పెన్సెస్ ఒకటే మారుతాయి. రెండోది ఫ్లైట్ టికెట్స్. ఇందాక నేను ఏదైతే మీకు 35,000 to 40,000 అని చెప్పానో, మీరు సడన్ గా బుక్ చేసుకుంటే ఒక 5,000 పెరగచ్చు. సడన్ గా రేపే మీరు ట్రావెల్ అవ్వాలనుకున్నారు, ఒక 5,000 10,000 పెరగచ్చు. ఆ చేంజెస్ తప్పితే యూనివర్సిటీ ఫీజులో మనం ఏదైతే స్టూడెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు కమిట్ అవుతాడో ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్ అయ్యే వరకు అదే ఫీజు ఉంటుంది. ఒక్క సింగిల్ రూపాయి కూడా ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీట్ కి ముందు బైపీసీ కాకుండా వేరే గ్రూప్స్ ఏదైనా చేసి నీట్ చేయాలి, ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? వేరే గ్రూప్స్ వాళ్ళకి అవకాశం లేదండి, ఖచ్చితంగా బైపీసీ తీసే ఉండాలి. బైపీసీ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవకాశం ఉంది. ఓకే, వేరే గ్రూప్స్ చేసిన వాళ్ళకి అసలు ఛాన్స్ లేదు. ఒకవేళ మళ్ళీ చేయాలనుకుంటే ఫస్ట్ నుంచి మళ్ళీ ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకొని చేయవలసిందే తప్పితే వేరే ఆప్షన్ ఏం లేదు వాళ్ళకి. ఓకే, టోటల్ గా ఒక స్టూడెంట్ ఇక్కడ నుంచి కిర్గిస్తాన్ కి వెళ్ళి అక్కడ ఆ యూనివర్సిటీలో చదువుకొని మళ్ళీ తిరిగి వచ్చే వరకు ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫుల్ డీటెయిల్స్, ఫీజు ఎంత ఉంటుంది టోటల్ గా? ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అండి, స్టూడెంట్ ఇండియాలో బయలుదేరే దగ్గర నుంచి ఫీజు వచ్చేసి 16.5 lakh ఉంటుంది. ఓన్లీ ట్యూషన్ ఫీజు 16,50,000 ఓన్లీ కాలేజ్ ఫీజు, అది యూనివర్సిటీ ఫీజు. అది కాకుండా వీళ్ళకి ఎక్స్ట్రా ఖర్చులు ఏముంటాయనంటే మంత్లీ 16 నుంచి 18,000 హాస్టల్ ఫీజు ఉంటుంది. సో ఓవరాల్ గా అరౌండ్ 27 to 28 lakhs లోపల స్టూడెంట్ కి ఎవ్రీథింగ్ A to Z కంప్లీట్ అవుతుంది. 28 lakhs లో ఇంక్లూడింగ్ వాళ్ళ పర్సనల్ ఖర్చులు తప్పిస్తే కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు, లైబ్రరీ ఫీజు, ల్యాబ్ ఫీజు, ఎవ్రీథింగ్ అన్ని ఫీజులు కలుపుకొని కూడా 28 lakhs లో కంప్లీట్ గా స్టూడెంట్ కి A to Z అన్ని ప్రొవైడ్ చేయగలుగుతాం. ఎక్సెప్ట్ వాళ్ళ పర్సనల్ ఎక్స్పెన్సెస్ అంతే. అది తప్పితే మిగతాది మొత్తం 28 lakhs లోపల కంప్లీట్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ పడుతుంది? సేమ్ అండి, 5.5 years. మన ఇండియన్ డ్యూరేషన్ కూడా 5.5 years, 4.5 + 1. ఓకే, 4.5 years స్టడీ ఉంటుంది, 1 year క్లినికల్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఓకే, కిర్గిస్తాన్ లో ఖచ్చితంగా ఎంబీబీఎస్ తీసుకుంటే యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఏషియాలో డాక్టర్ అయి తిరిగి వస్తారు. డెఫినెట్ గా తిరిగి వస్తారండి, దానికి 100% హామీ మేము ఉంటాం. స్టూడెంట్ వన్స్ మీరు పంపించారంటే తిరిగి కోర్స్ మొత్తం ఇన్ టైంలో కంప్లీట్ చేయించి అనుకున్న ఫీజులో కంప్లీట్ చేయించి వెనక్కి పంపించే బాధ్యత మాది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు, ముఖ్యంగా మన ఇండియన్స్, ఒక ఎంబీబీఎస్ చేయాలనుకుంటే ఇంకా అది మన వల్ల కాదు అని చాలా మంది ఇప్పటికీ డ్రాప్ అయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎంబీబీఎస్ చేయలేని వాళ్ళు కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు, చేసింటే బాగుండేదేమో, నేను చేయలేకపోయాను అని. సో అట్లాంటి వాళ్ళకి మీరు చెప్పిన ఆప్షన్ బెస్ట్ ఆప్షన్ అని. డెఫినెట్గా అండి, ఆ రిగ్రెట్ అనేది ఫ్యూచర్లో ఎవరు ఫేస్ చేయకూడదు అనేసి ఇంత క్లియర్గా స్టెప్ బై స్టెప్ మేము చెప్పుకుంటూ వచ్చాం ఇప్పుడు. సో దీనికి ఎవరైతే ఓకే అనుకుంటారో బ్లైండ్గా వాళ్ళు ప్రొసీడ్ అయిపోవచ్చు. సో ఇంకా ఇందులో హిడెన్ ఛార్జెస్ కానీ ఇంకా ఏం లేదు, అంత ట్రాన్స్పరెంట్గా ఎవ్రీథింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసారు కదా, ఎస్విఎస్ గణేష్ గారు, డాక్టర్ గణేష్ గారు అంటే ప్రతి ఒక్క పాయింట్ని డీటెయిల్స్గా చెప్పారు. సో 4 బ్రాంచ్లో మనకి ఈ వివరాలని అడిగి తెలుసుకునే అవకాశం ఉందన్నమాట. మరి మీరు కూడా ఒకవేళ ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయాలనుకుంటే ముఖ్యంగా యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఏషియాలో బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నారు. 28 lakhsలో మీరు డాక్టర్ అయి ఇండియాకి తిరిగి వస్తారు. అంటే ఎక్స్ట్రా మీ ఖర్చులు తీసేస్తే ఓన్లీ 28 lakhs. అంటే చాలామంది ఇండియాలో ₹1,00,00,000 పైనే ఒక సీట్కి ఖర్చు చేస్తున్నారనమాట. మరి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కిందున్న నెంబర్ని కాంటాక్ట్ అయ్యి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. సో థ్యాంక్ యూ గణేష్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.